అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గత నెలలో ఈ జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల జిల్లా ప్రణాళిక బోర్డు సమావేశాన్ని జరపలేకపోయాం. ఈరోజు దాదాపుగా 3.5 గంటల సేపు జిల్లా సమన్వయ కమిటీ అదేవిధంగా ప్లానింగ్ బోర్డు సమావేశాన్ని జరుపుకున్నాం. జిల్లా మీద పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ జిల్లా పెర్ క్యాపిటా ఇన్కంలో 22వ స్థానంలో ఉంది. కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా, వ్యవసాయ ఆధారిత జిల్లా, కోకోనట్స్ బాగా ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. అన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నప్పటికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు మనం చాలా తక్కువగా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా 3-4 అంశాల మీద డిస్కస్ చేశాం. మొదటిది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు. 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఖరీఫ్ అయితే టోటల్గా వర్షాల వల్ల కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ పూర్తిగా పూడికిపోవడం వల్ల ప్రతి సంవత్సరం మొత్తం ఖరీఫ్లో వ్యవసాయం అంతా కూడా ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని మనం గుర్తించాం. అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా రబీలో అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని విధాల సహకారం చేసి రబీలో ఈ ముంపు నుంచి కొంత తప్పించుకొని ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్లో వచ్చినటువంటి నష్టాన్ని రబీలో పోర్చడానికి ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎన్ని వేల హెక్టార్లలో వ్యవసాయం చేశామో అంతే స్థాయిలో చేసి ఇక్కడ రైతుకి ఆదాయం తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా కోకోనట్ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే కోనసీమ కోకోనట్కి ప్రసిద్ధి. ఇక్కడ కోకోనట్ బోర్డు ఇక్కడ లేదు. కోకోనట్ నుంచి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవి కూడా చేయలేదు. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, ఇమీడియట్గా లేఖ రాసి కోకోనట్ బోర్డు ఇక్కడ తీసుకురావడం, రాజమండ్రిలో ఉన్నటువంటి కాయిల్ బోర్డు కూడా ఇక్కడ తీసుకురావడం చేస్తే ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంఎస్ఎంఈలో కోకోనట్కి 1-2 ప్లేసుల్లో తీసుకురాగలిగితే కోకోనట్లో వచ్చినటువంటి అన్నింటినీ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈరోజు 6 రూపాయలకి కోకోనట్ అమ్ముతున్నారు. ఈ విధంగా మనం ఎంఎస్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టగలిగితే కోకోనట్కి సంబంధించి భారీ ఆదాయం సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ముఖ్యంగా ఇరిగేషన్, ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా తాళం వేసేశారు. రైతు కష్టపడి పండించినటువంటి పంట, అందులో ధాన్యం ప్రభుత్వం కొనాలి, కొని సకాలంలో డబ్బులు ఇవ్వాలి. గతసారి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ప్రొక్యూర్మెంట్లో ఇబ్బందులు, ధాన్యం కొంటే 5 మాసాలు 6 మాసాలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రొక్యూర్మెంటు చాలా చక్కగా చేయడమే కాకుండా గత ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి 1600 కోట్లు మేము అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు ధాన్యం రైతుల దగ్గర కొని బకాయిలు పెట్టెళ్ళింది. మేము 1600 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా ఈరోజు రైతు ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే 48 గంటలు టార్గెట్ పెట్టాం. కానీ రైతుల నుంచి మాకు సమాచారం 4 గంటల్లోనే మాకు డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, 10 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి అంటారు. అంటే ధాన్యం ఇచ్చినటువంటి అతి తక్కువ గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వారికి చాలా ఆనందాన్ని ఇచ్చాం. అయితే ఈ జిల్లాలో
ఎప్పుడైతే ప్రభుత్వం ధాన్యం కొంటుందో, డబ్బులు ఎంత ఇస్తుందో మొత్తం ధాన్యం అంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని రైతులు ఎగబడుతున్నారు. దీనివల్ల ఈ జిల్లాకి కేటాయించినటువంటి టార్గెట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఇంకా కొన్ని టార్గెట్స్ కావాలన్నారు. ఇమీడియట్గా ఇంకెంతవరకు కావాలో అది కూడా చెప్తే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇది మంచి జిల్లా, మంచి ప్రొటెక్షన్ ఉన్నటువంటి జిల్లా. 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పనులన్నీ పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టలేదు. దాని కనెక్టివిటీ, రోడ్లు లేవు, లైట్లు లేవు. అవన్నీ మళ్ళీ ఫుల్ఫిల్ చేసి అవి యూసేజ్లోకి తేవాలి. ఏదైతే 100 కిలోమీటర్లు కలెక్టర్ గారికి చెప్పాం, ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలి, ఎక్కడ జెట్టి కావాలి, ఎక్కడ హార్బర్ కావాలి, ఎక్కడ చేపలు ఆరపెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కావాలి, ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు కావాలి, ఆ వివరాలన్నీ కూడా అడిగాం. ఈరోజు దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఈరోజు ఆక్వాకల్చర్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. జోను, నాన్ జోన్ ఉంది. ఏదైతే నాన్ జోన్ ఉందో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దానివల్ల డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, వ్యవసాయ భూములు పొల్యూషన్ అయిపోతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ ఆందోళన చెందారు. దాని మీద కూడా కనీసం ఎక్కడైనా సరే నాన్ జోన్లో ఒక చెరువు తవ్వితే దానికి కనీసం పెర్మిషన్ ఉండాలని అది కూడా డిస్కస్ చేసాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం తప్పనిసరిగా చూపుతాం. ఎప్పటికప్పుడు ఈ జిల్లాకు వచ్చి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ముందుకెళ్తాం. ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది, మొత్తం ఖాళీలు. ఇక్కడ పనిచేయడం అంటే కష్టంగా ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్కి ఉన్న వాళ్ళు ఫుల్ పవర్స్ ఇస్తే కొంతవరకు యాక్టివిటీ జరగడానికి అవకాశం ఉంది. దానికి కూడా పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అందరి సహకారంతో ఈ జిల్లాని అభివృద్ధి చేయడమే కాకుండా ఏదో మాటలతో చెప్పడం కాదు. ఈరోజు 1,08,000 రూపాయలు పెర్ క్యాపిటా ఉంది ఈ జిల్లాలో. విశాఖపట్నం, విజయవాడ లాంటి జిల్లాలో 2,70,000 ఉంది. కనీసం ఆ స్థాయికి కాకపోయినా సరే పెర్ క్యాపిటా ఇన్కమ్ ప్రతి కుటుంబానికి మనం పెంచగలిగితే స్పష్టంగా అభివృద్ధి కనబడుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఇసుక మీద ఎక్కువసేపు డిస్కస్ చేశాం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ జిల్లాలో ఇసుక రీచులు తక్కువగా ఉన్నాయి. కొన్ని దగ్గర రీచులు ఉన్నప్పటికీ కూడా ఎస్సీజెడ్ పరిధిలో ఉన్నాయి. నాకంటే మీకు అవేర్ ఎక్కువ ఉంది. ఎస్సీజెడ్ పరిధిలో ఎవరం కూడా ఇసుక తవ్వడానికి లేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ రీచ్లు ఉన్నాయో 15 రీచ్లకి ఈసీ పెర్మిషన్ గురించి పంపించాం. అందులో 8 రీచ్లకి ఈసీ పెర్మిషన్స్ వచ్చాయి. ఆపరేషన్ ఇది ఉచిత ఇసుక, 100% ఉచిత ఇసుక. ఎక్కడ ప్రభుత్వంకి ఒక పైసా కూడా రాదు, రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇసుక అక్కడ లోడింగ్ చేస్తారో, ఆపరేషన్ చేస్తారో దానికి ఒక మెట్రిక్ టన్నుకి మ్యాక్సిమం 110 రూపాయలు. అక్కడ ర్యాంప్ మెయింటైన్ చేయడానికి ఒక 100 రూపాయలు. ఇవి తప్ప, ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ తప్పదు. అది ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం పెట్టదు. ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే వస్తారో వాళ్ళు కట్టుకోవాలి. అయితే దానికి రీచ్లు సరిగా లేకపోవటం వల్ల, అన్ని రీచ్లు ఆపరేషన్ కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇమీడియట్గా 8 రీచ్లు అన్ని పెర్మిషన్స్ వచ్చి ఆపరేషన్ సిద్ధంగా ఉన్నాయి. రేపెల్లుండి నుంచి 8 రీచ్లు స్టార్ట్ చేయమని చెప్పాం. ఇంకొక వారం రోజుల్లో సెమీ మెకనైజ్డ్ రీచ్లు కూడా ఇంకొన్ని వస్తున్నాయి. రీచ్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో కాంపిటీషన్ పెరుగుతుంది, ఇసుక రేట్లు తగ్గుతుంది. కాబట్టి మీరే చూస్తారు, ఒక వారం 10 రోజుల్లో అందరికీ అందుబాటులోకి ఇసుక తేవడమే కాకుండా తక్కువ ధరకు వచ్చే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుని అది అమలు చేస్తాం. తప్పండి అది. మీరు ఏదో వినండి, వినమ్మా, విను 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 విను
మీకు మీ ఆన్లైన్ కాదు, మీరు ఏంటంటే ఇప్పుడు రీచ్లు ఇక్కడ దొరికి ఫ్రీగా ఉంటే మీకు అంత ఉండదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు రాజమండ్రి నుంచి తెస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీకు అవ్వచ్చు. ఇసుక ఉచితమే, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్కువ అవ్వచ్చు. అందుకే ఇక్కడే రీచ్లు మనం మొన్నే వచ్చాయి మనకి ఈసీ పెర్మిషన్స్ లేకుండా తవ్వామనుకోండి, మీరే కదా అడ్డగోలుగా తవ్వేశారు. ఈసీ పెర్మిషన్స్ లేవని మీరే చెప్తారు. ఒకవేళ SEZ లో ఇసుక తీసుకుంటే SEZ లో కూడా తవ్వేస్తున్నారు, మళ్ళీ మనమే చెప్తాం. అందుకే ఈసీ పెర్మిషన్స్ అన్ని వచ్చాయి, మీరే చూస్తారు. రేపెల్లుండి నుంచి ఎమ్మెల్యేలకు తీసుకెళ్లి కొబ్బరికాయలు కొట్టి 8 రీచ్లు ఓపెనింగ్ చేయమని చెప్పాం. ఇంకొక 4-5 రోజుల్లో ఇంకొన్ని రీచ్లు మెకనైజ్డ్వి, సెమీ మెకనైజ్డ్ ఓపెన్ చేస్తాం. మీరే చూస్తారు ఒక వారం 10 రోజుల్లో. నేను మళ్ళీ కూడా వస్తాను 27-28 తారీఖులు. అప్పుడు మీరు చూడండి ఒకసారి రేట్లు తగ్గాయలేదు. లేనప్పుడు మీరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుని ముందుకెళ్తాం. మామూలుగా అయితే 13,000కి వచ్చేస్తుందని ఆరోపణ. చలానా ఎందుకు కట్టాలి? అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఫ్రీ ఇసుక కదా. అక్కడికి వెళ్తేనండి, అక్కడికి వెళ్తే అంటే రీచ్లు తక్కువ కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. అదే రీచ్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ ప్రాబ్లం రాదు. రీచ్లు తక్కువ అయ్యేసరికి లారీలు వెళ్ళి అక్కడ ఉండిపోతున్నాయి 1-2 రోజులు. డెమరేజ్ కూడా పడిపోయి వాడు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు అవన్నింటికి ఇప్పుడు పరిష్కారం చూపాం, త్వరగా క్లియర్ అవుతుంది. సార్ మంత్రి గారు, ర్యాంపుల్లో కూటమి నేతల ప్రభావం ఎక్కువైందని ఆరోపణలు ఉన్నాయి. కూటమికి సంబంధం ఏముంది మీకు? కూటమికి సంబంధం లేదు. ఉచిత ఇసుక ఆపరేషన్ గురించి టెండర్లు పిలిచారు కలెక్టర్ గారు. ఎవరైతే నిబంధనల ప్రకారం టెండర్లు వేసుకున్నారో వాళ్ళకి ఆ ర్యాంపు కేటాయించారు. వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము. మీరు క్యూబిక్ మీటర్కి 100 రూపాయల కంటే 110 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఆ ఛార్జ్ తప్ప ఇంకొక పైసా కూడా ఎవరు ఖర్చు పెట్టవలసిన అవసరం. ట్రాన్స్పోర్టా, అది ఎవరూ తప్పించలేము. ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే అంత కట్టుకోవాలి. అయితే ఇప్పుడు అందుబాటులో ర్యాంపులు లేవు కాబట్టి లారీలు 1-2 రోజులు ఉండిపోవడం వల్ల డెమరేజెస్ పడి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల కొద్దిగా రేట్ ఎక్కువలాగా మీకు అనిపిస్తుంది. అది తొందరగా పరిష్కారం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.